హే హాయ్ ఎవ్రీవన్, సిసిఎన్ఏ డే 4కి వెల్కమ్. ఈరోజు మనం google.com అని టైప్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్లో జరిగే కంప్లీట్ డిఎన్ఎస్ క్వరీ ప్రాసెస్ని మనం ఇన్ డీటెయిల్గా యానిమేషన్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ గైస్. google.com అని టైప్ చేయగానే ఫస్ట్ మీ లోకల్ క్యాచ్లో చెక్ చేసుకుంటుంది, అంటే ఆ వెబ్సైట్ తాలూకా ఐపీ అడ్రస్ ఉందేమో అని. అలా చెక్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఆ వెబ్సైట్ ఐపీ అడ్రస్ లేకపోతే అది ఫస్ట్ డిఎన్ఎస్ కి రికర్సివ్ క్వరీ సెండ్ చేస్తుంది. సో డిఎన్ఎస్ లో సోర్స్ పోర్ట్ వచ్చేసి ర్యాండమ్ గా ఉంటుంది, డెస్టినేషన్ పోర్ట్ వచ్చేసి 53. ఎందుకంటే డిఎన్ఎస్ పోర్ట్ అనేది వెల్ నోన్ పోర్ట్, సో 53 పోర్ట్ అని దానికి తెలియదు. నెక్స్ట్ మన డిఎన్ఎస్ రిసాల్వర్ లో చెక్ చేసుకుంటుంది, అక్కడ కూడా ఐపీ అడ్రస్ లేకపోతే సో అప్పుడే రిసాల్వర్ ఇటరేటివ్ క్వరీ రూట్ సర్వర్కి సెండ్ చేస్తుంది. కానీ రూట్ సర్వర్కి ఐపీ అడ్రస్ తెలియదు, సో తిరిగి రెస్పాన్స్ ఇస్తుంది, నాకు టిఎల్డి సర్వర్ ఐపీ అడ్రస్ తెలుసు అని. సో నెక్స్ట్ సేమ్ రిసాల్వరే మళ్ళీ ఇటరేటివ్ క్వరీ టిఎల్డి సర్వర్కి పంపిస్తుంది. టిఎల్డి సర్వర్ అంటే టాప్ లెవెల్ డొమైన్ సర్వర్ అనమాట. దీంట్లో ఏముంటుందంటే .com .in ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ దీనికి అథరేటివ్ సర్వర్ ఐపీ అడ్రస్ తెలుసు. సో మళ్ళీ ఆథరేటివ్ సర్వర్ ఐపీ అడ్రస్ని రిసాల్వర్కి సెండ్ చేస్తుంది. సో ఇప్పుడు రిసాల్వర్ దగ్గర ఆథరేటివ్ ఐపీ అడ్రస్ కూడా ఉంది. సో సేమ్ అగైన్ ఇటరేటివ్ క్వరీ అనేది ఆథరేటివ్ సర్వర్ ఐపీ అడ్రస్కి సెండ్ చేస్తుంది. ఇప్పుడు ఆథరేటివ్ సర్వర్ ఏ అనే రికార్డులో ఐపీ అడ్రస్ పెట్టి రిసాల్వర్కి సెండ్ చేస్తుంది. ఫస్ట్ రిసాల్వర్ ఐపీని సేవ్ చేసుకొని నెక్స్ట్ నాన్ రికర్సివ్ క్వరీ ద్వారా మన బ్రౌజర్కి సెండ్ చేస్తుంది, అదే మన లోకల్ పీసీకి. లోకల్ పీసీ నుంచి సో నెక్స్ట్ ఇప్పుడు మీకు ఐపీ అడ్రస్ తెలుసు, సో డైరెక్ట్గా ఐపీ అడ్రస్ ఎక్కడికి మనకు వెళ్ళాలి, వెబ్ సర్వర్కి వెళ్ళాలి. వెబ్ సర్వర్కి వెళ్ళాలంటే అప్లికేషన్ లేయర్ వచ్చేసి హెచ్టిటిపి అయితే 80 అవుతుంది, హెచ్టిటిపిఎస్ అయితే 443 అనమాట. టీసీపీ 3-వే హ్యాండ్ షేక్ ద్వారా మనకి అప్లికేషన్ లేయర్ నుంచి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. అదే హెచ్టిటిపిఎస్ అయితే మనకి టిఎల్ఎస్ హ్యాండ్ షేక్ ఉంటుంది, అది డిఫరెంట్ కాన్సెప్ట్.